ఒక ఊరిలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను కూరగాయలు అమ్ముకుంటూ సైకిల్ మీద కూరగాయలు అమ్ముకుంటూ అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు తనకి ఒక పర్సు కనపడింది. పర్సు దొరుకుతుంది. పర్సు దొరికిన తర్వాత దాని నిండా డబ్బులు ఉంటాయి. తర్వాత అది తీసి చూస్తే ఆ పర్సు దాంట్లో ఒక అడ్రస్ ఉంటుంది. తను అడ్రస్ ఎత్తుక్కుంటూ నిజాయితీగా ఆ పర్సులోంచి తీసుకొని ఆ అడ్రస్కి వెళ్తాడు. అక్కడ హాస్పిటల్లో ఒక ముసలాయన ఏడుస్తూ కనిపిస్తాడు. అతను చూసి ఈయన కూడా చూసి ఇది పర్సు దొరికింది, పర్సు దీంట్లో అడ్రస్ ఉంది, అడ్రస్ ప్రకారం వచ్చాను, ఈ పర్సు మీదే డబ్బులను తీసుకోండి అని ఆ పెద్ద ఆయనకి ఇస్తాడు. ఈలోపులో ఫోన్ వస్తుంది తనకి. ఆ ఫోన్ చూసి కంగారుగా వెళ్ళిపోతాడు. ఆ ఫోన్ ఒక హాస్పిటల్ నుంచి వచ్చింది. మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది, సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేయాలి రమ్మని అంటారు. ఇంతలో తను ఇంకా పరిగెత్తుకుంటూ రోడ్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంటాడు. తీరా వాళ్ళ అమ్మ ఉన్న వార్డుకి వస్తాడు. ఇలా చూస్తుండగా ఇంతలో డాక్టర్లు వస్తారు. మీ అమ్మకి ఏం భయం లేదు, తగ్గింది, మీ అమ్మకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఒక మహానుభావుడు కట్టాడు, అది అతను ఆ పెద్ద ఆయన్ని చూసి ఒక్కసారిగా వాటేసుకున్నాడు. ఆ పెద్ద ఆయన చెబుతున్నాడు, ఇదిగో నా మనవరాలకి ఆ రోజు నువ్వు పర్సు ఇవ్వబట్టి నా మనవరాలు ఆపరేషన్ జరిగింది, నా మనవరాలు బతికింది, సక్సెస్ అయింది, ఆపరేషన్ సక్సెస్ అయింది, అందువల్ల నువ్వు చేసిన మేలే నీకు మేలు జరిగింది. మళ్ళీ ఇంకోసారి హగ్ చేసుకున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఈ లోపల వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీనివల్ల నీతి ఏంటంటే మనం మంచి చేస్తే మంచి తిరిగి మనకే రివర్స్ మంచిగా వస్తుంది, చెడు చేస్తే